బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. భాష్యం రామకృష్ణ, స్థాన సతీష్, చింతకాయల విజయల పేర్లు ఖరారు చేసింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వారికి చంద్రబాబు నాయుడు బీ ఫామ్లు అందజేశారు. రామకృష్ణ, సతీష్ల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు శుక్రవారమే ఖరారు చేశారు. మూడో స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. మూడో స్థానం కోసం చింతకాయల విజయ్తో పాటు సీనియర్ నేత వడ్ల రామయ్య పేర్లు గట్టిగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో పాటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చివరకు విజయ్ వైపు మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో విజయ్ అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించిన అప్పటి రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. తన కుమారుడికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈసారి కోరడంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని విజయ్ను ఎంపిక చేశారు. అలాగే భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు లోక్సభ టికెట్ ఆశించిన వివిధ కారణాలతో టికెట్ ఇవ్వలేకపోయారు టీడీపీ. సో ఆయన ఈసారి పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాకినాడకు చెందిన సానా సతీష్ 2024 ఎన్నికల్లో లోక్సభ టికెట్ ఆశించినా దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 2024 డిసెంబర్లో మోపిదేవి వెంకట రమణారావు రాజీనామాతో రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో సతీష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏడాదిన్నర పాటే ఎంపీగా ఉండడంతో మరోసారి అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇక జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ నిన్న నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు 3 సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం 4 రాజ్యసభ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. భాష్యం రామకృష్ణ, సాన సతీష్, చింతకాయల విజయల పేర్లు ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శివాని, ఏదైతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి ఊపందుకున్న నేపథ్యం ఉంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార కూటమి అభ్యర్థులను ఖరారు చేసి టీడీపీకి 3, జనసేనకు 1 స్థానం దక్కక టీడీపీ తరఫున భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ పేర్లను అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. అయితే అభ్యర్థులకు దీనికి సంబంధించి రాత్రి బీఫామ్లు కూడా ఆయన అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రామకృష్ణ అలాగే సతీష్ పేర్లు ముందుగానే దాదాపు ఖరారైన కూడా ఈ 3వ స్థానానికి ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న అంశంపై చివరి వరకు కూడా ఉత్కంఠ నెలసాగింది. అయితే 3వ రాజ్యసభ స్థానం కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్తో పాటు సీనియర్ నాయకుడు వడ్ల రామయ్య పేర్లు కూడా తీవ్రంగా పరిశీలనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ సామాజిక సమీకరణాలు, బీసీ వర్గాలకు ప్రాధాన్యత, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో నేపథ్యంలో చివరకు చింతకాయల విజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. అయితే గత 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ టికెట్ ను ఆశించిన ఏదైతే రాజకీయ సమీకరణాల కారణంగా విజయ్కి అవకాశం దక్కలేదు. అయితే ఈసారి తన కుమారుడికి రాజ్యసభ అవకాశం కల్పించాలని అయ్యన్న పాత్రుడు కోరడంతో పాటు భవిష్యత్తు రాజకీయాల్లో యువతకు పెద్దపేట వేయాలన్న వ్యూహంతో విజయ్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అయితే మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే ఇక భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు అవకాశం కల్పించడం వెనుక కూడా ప్రత్యేక కారణాలే కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న క్లిష్ట సమయంలో పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన రామకృష్ణ ఎన్నికల నుంచి సంస్థాగత కార్యక్రమాలు వరకు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ శిక్షణ కార్యక్రమాలు, సంస్థాగత నిర్మాణాల్లో చురుగ్గా వ్యవహరించారు. అయితే 2024లో గుంటూరు లోక్సభ టికెట్ ను ఆశించినప్పటికీ కూడా
అప్పటి పరిస్థితుల అవకాశం దక్కలేదు. అయితే అయినప్పటికీ పార్టీ పట్ల నిబద్ధతతో కొనసాగిన ఆయనకు ఇప్పుడు రాజ్యసభ రూపంలో గుర్తింపు లభించినట్లయితే మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే కాకినాడకి చెందిన సానా సతీష్ విషయంలోనూ కూడా టీడీపీ నాయకత్వం తన నమ్మకాన్ని మరోసారి చాటుకుందని అయితే చెప్పొచ్చు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశించిన అవకాశం దక్కలేదు. అయితే అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అప్పటి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సతీష్ అయితే ఎంపీగా పంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పదవి కాలం కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో పూర్తి స్థాయి అవకాశం ఇవ్వలేదన్న ఉద్దేశంతో మరోసారి ఆయనకు అవకాశం కల్పించిన పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. మరోవైపు కూటమి భాగస్వామి జనసేన పార్టీ తన రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ ను కూడా ఇప్పటికే రంగంలోకి దించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఏదైతే నిన్న నామినేషన్ కూడా వేసి దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్లు అయితే రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం 4 రాజ్యసభ స్థానాలు కూడా కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశాలు దాదాపుగా ఖాయమని కూడా మనం పూర్తిగా తెలుస్తుంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఎలాంటి అడ్డంకులు లేవని కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.